జగ్గారెడ్డి గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. జగ్గారెడ్డి గారు 14F తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై మీ స్పందన ఏంటి? ఈ రోజు నిజంగా మంచి పరిణామం, మంచి శుభదినం కూడా. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా యువకులు ఎంతో కాలం నుంచి ఈ పోలీసు డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ లో అనేక అవకతవకలు, అనేక నష్టాలు జరుగుతున్న క్రమంలో కూడా మరి కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ అన్ని జిల్లాల్లో కూడా, ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు ఈ యొక్క 14F తొలగించే దాంట్లో పూర్తి వారి యొక్క ప్రయత్నం చేయడము, ఈ రోజు దాన్ని తొలగించడము, అది ఎప్పటికప్పుడు అటు రాష్ట్రపతి తోటి, అటు మా చిదంబరం గారితో కానివ్వండి, మా ప్రధానమంత్రి గారితో కానివ్వండి, ఎప్పటికప్పుడు అంటే వారికి అందుబాటులో ఉండి ఈ రకంగా వారి ప్రయత్నం చేయడం జరిగిందో నిజంగా తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడు కూడా వారిని మర్చిపోరాని ఘటన ఈ రోజు. ఎందుకంటే వాస్తవానికి అనేక ఈ రిక్రూట్మెంట్ లో ఈ ప్రాంతంలో ఉన్నా కూడా ఎవరికి సరి అయిన రీతిలో న్యాయం జరగకపోవడం అనేది బాధాకరం. మొదటి నుంచి కూడా ముఖ్యంగా అన్ని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో అన్ని శాఖ పోలీస్ డిపార్ట్మెంట్ లో అన్ని కోణంలో కానిస్టేబుల్ తీసుకున్నా, ఎస్ఐ రిక్రూట్మెంట్ తీసుకున్నా, ఎలాంటి ప్రమోషన్లు కానీ ఎలాంటివి తీసుకున్నా కూడా ఇక్కడ చిన్న చూపు జరుగుతుంది అనేది మొదటి నుంచి కూడా ఒకటి ఉన్నది. ఆ రిక్రూట్మెంట్ లో కూడా అన్యాయం జరుగుతుంది అనేది ఈ రోజు ఆ అన్యాయానికి పులి స్టాప్ పెట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు చొరవ వల్ల ఈ రోజు తెలంగాణ ప్రాంతానికి మరి న్యాయం జరిగే విధంగా ఈ యొక్క 14F తొలగించే కార్యక్రమం చేసిన వారికి మరి శాసనసభ్యునిగా మా జిల్లా మెదక్ జిల్లా పక్షాన నేను వారికి మా మెదక్ జిల్లా యువత పక్షాన, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత యువత పక్షాన నేను వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అటు ప్రధానమంత్రి గారికి, మరి వారితో రాష్ట్రపతి గారికి, ముఖ్యంగా మా నాయకురాలు సోనియా గాంధీ గారికి కూడా మరి ఇలాంటి చక్కటి నిర్ణయం తీసుకోవడానికి ముందుకు వచ్చిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మరి చిత్తశుద్ధి ఏంది అనేది చాలా స్పష్టంగా ఈ యొక్క 14F తొలగింపు దాని ద్వారా తెలుస్తుంది. దీనందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ జగ్గారెడ్డి గారు.